తెలంగాణ ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకోబోతా ఉంది. గ్రామ అభివృద్ధి కోసము గ్రామాల్లో నిధులు ఏవైతే ఉంటాయో వాటిని గ్రామానికి నేరుగా ఉపయోగించుకునే విధంగా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణకి కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. గ్రామంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అంటే ఫైనాన్షియల్ సంబంధించిన ఆ విభాగం నుండి పర్మిషన్ వస్తే మాత్రమే మరి ఆ పని చేయాల్సిన నేపథ్యం కనబడతా ఉంది. అలాంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా కొంత కీలకమైన చర్చలు అయితే జరుగుతూ ఉంది. ఏ పని చేయడానికైనా సర్పంచ్లకి కొంత నిధులు ఇచ్చే విధంగా, అంటే గ్రామం నుండి వచ్చే ఏవైతే ఇంటి పన్ను ద్వారా కావచ్చు, నల్ల పన్ను ద్వారా కావచ్చు, ఏవైతే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని నేరుగా గ్రామ అభివృద్ధి కోసము వినియోగించుకునే విధంగా, అటు ఏదైతే ఆర్థిక శాఖ సంబంధించిన పర్మిషన్ లేకుండానే గ్రామ అభివృద్ధికి తోడ్పడే విధంగా క్రియాశీలక కార్యక్రమాలు చేసే విధంగా కొంత ప్రణాళిక అయితే చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించే పరిస్థితి అయితే కనబడతా ఉంది. దానికి సంబంధించి కూడా మంత్రి సీతక్క గారు అయితే మరి కీలక పరిశీలన చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపుగా ప్రతి ఏటా 350 కోట్లకు పైనే గ్రామ పంచాయతీ నుండి నిధులు వస్తూ ఉన్నాయి. మళ్ళీ వాటిని ఏదో విధంగా గ్రామాల అభివృద్ధి కోసమే వాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు నేరుగా ఏవైతే గ్రామ పంచాయతీకి వస్తున్న పన్ను ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి కోసం, గ్రామ అభివృద్ధి కోసము డ్రైనేజీ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ఏదైతే పారిశుద్ధ కార్మికులకు సంబంధించి కావచ్చు, వాటన్నిటిని కూడా మరి చేయాలి అంటే సర్పంచులంతా కూడా ఏదైతే ఆర్థిక శాఖ అంటే ఫైనాన్షియల్ సంబంధించిన విభాగం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ యొక్క ఆమోదం తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. చిన్న కార్యక్రమాలు చేయాలన్నా కానీ ఇటు ఆర్థిక సంబంధించిన శాఖ వాళ్ళ యొక్క ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ ఉంటాయి కానీ వాళ్ళు చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. కొంత సర్పంచులు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఏ పని చేయాలన్నా కానీ వాళ్ళ యొక్క ఆమోదం కావాల్సి వస్తూ ఉంది. మాకు ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది అవుతూ ఉంది. మా గ్రామ నిధులు మేము వాళ్ళకి చెల్లించాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళ నుండి తిరిగి తీసుకునే నేపథ్యం కనబడతా ఉంది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా కొంత సులభతరం చేయాలని ఇటు ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే గ్రామ సర్పంచ్ సంబంధించి కూడా ఫుల్ పవర్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏవైతే గ్రామం నుండి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గ్రామ సర్పంచ్ అయిన వాళ్ళు మరియు అక్కడ ఉన్న కార్యదర్శి అధికారులు, ప్రభుత్వ అధికారులు వాళ్ళిద్దరి ద్వారా గ్రామ అభివృద్ధి కోసం ఆ నిధుల్ని ఉపయోగించుకునే విధంగా మరి గ్రామ వార్డు మెంబర్స్ కూడా తెలిసే విధంగా ఒక క్రియాశీలక కార్యక్రమాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. దానికి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్లైన సీతక్క దగ్గర ఈ ఫైల్స్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సీతక్క కూడా ఇటు ఆర్థిక శాఖ దగ్గరికి ఈ ఫైల్స్ని కూడా పంపిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ నుండి కూడా ఆమోదం పొందిన తర్వాత వాటికి సంబంధించి కూడా కీలక అంశాలు బయటకు వచ్చే నేపథ్యం కనబడతా ఉంది. ఇక నుండి గ్రామ సర్పంచ్లకి ఫుల్ పవర్స్ అని కూడా చెప్పుకోవచ్చు.